శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు నేను మూర్తి గారికి ఈవిడకి ఒకటే చెప్తున్నా. మూర్తి గారు ఏమన్నాడు, నేను వెనకాల ముందరున్న ఒక అబల సబల ప్రపంచంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా పాపం ఈ అబల సబలకు అయిపోయి హెల్ప్ చేయాలా అనుకుంటున్నాడు కదా. ఇక్కడ ఇంకొక ఫన్నీ థింగ్ ఏమంటే, మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఫాదర్ ఆమె గురించి ఎవరు ఒక మాట అనద్దంట. ఆవిడ ఏం చేసినా మనం నోరు కళ్ళు మూసుకొని చెవులు కళ్ళు అన్ని మూసుకొని వినాలంట. ఆవిడ మాట్లాడిన స్టేట్మెంట్లే, నేను మూర్తికి సాలెడ్ కాకపోతే కాండములు పెడతానా, నన్ను చూసుకోవడానికి మొగోళ్ళు లేరా, నేను అందగత్తని కాదా, నువ్వు కాకపోతే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయితో డాన్స్ వేస్తేనే ఫీల్ అవుతాడంట ధర్మ, మళ్ళీ బట్టలు ఇప్పుకొని అమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టిన దానికి ఏం మొగడైనా ఎట్లా ఫీల్ అవుతాడండి? మొన్న ఏం ఫీల్ అవుతాడు? ఓకే, అది చెప్పాడు. అది కొడుకు పుట్టాక సరే, నువ్వు భార్యగా ఉన్నావు, నువ్వేమన్నా చేసుకో. కొడుకు పుట్టాక నువ్వు తల్లివి రేపొద్దున నీ కొడుకుకి ఈ ఫోటోలు ఎలా చూపిస్తావు నాకు చెప్పు. నువ్వు ఉన్నాయి ఫోటోలు దిగు, డ్రెస్సులు వేసుకో, నీ మౌడికి ఇష్టమైందా నువ్వు వేసుకో, నీకు ఇష్టమా నువ్వు వేసుకో. మనం డ్రెస్సుల గురించి కామెంట్ చేస్తడం లేదు. ఆవిడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టినందుకు కామెంట్ చేస్తున్నాను. నువ్వు ఊర్లోకి పోతారండి, ఎవరు పర్సనల్స్ వాళ్ళవి. ఫొటోస్ ఉంటాయి, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతారు, అక్కడి వరకు ఓకే. వాళ్ళ ప్రైవసీకి ఎవరు టచ్ చేయరు, మనం అనాల్సిన రైట్ మనకు కూడా లేదు, ఎవరి గురించి కామెంట్ చేయం. ఎప్పుడు కామెంట్ చేస్తాం? ఆడ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు 1,00,000 మంది కామెంట్ చేస్తారు. అక్కడి వరకు నువ్వు ఆ ఫోటో ఎవరు పెట్టారు? నువ్వు పెట్టుకున్న ఫోటోనే కదా. ఇదే ఫోటో నీ కొడుకు రేపొద్దున చూసి ఏమని వాళ్ళ అమ్మ మీద ఏం ఒపీనియన్ వస్తుంది? ఒక తల్లిని బిడ్డ తల్లిని 10 మంది 1000 మంది అట్లా చూడాలని నా తల్లిని ఇట్లా అనుకొని ఏ కొడుకు అనుకుంటాడు? అది చెప్పాల నాకు. నువ్వు చేస్తున్నవన్నీ బాగున్నాయి, నువ్వు సంసారి పక్షవి అని చెప్పినప్పుడు ఇటువంటివన్నీ ఏం చేయలేదు. ఎంతమంది నువ్వు బిగ్ని ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది బిగ్ని ఫోటోలు మన తెలుగులో ఉంటాయండి? మీరు నాకు చెప్పండి. పబ్లో పోయిన ఫోటోలు ఎంతమంది ఉంటాయండి? హీరోయిన్ లాగా డ్రెస్అప్లు వేసుకొని అదే ఇట్లా మనము ఐటమ్ సాంగ్స్ వేసుకుంటాం చూడండి, జాకెట్ ఇటువంటి డ్రెస్సులు వేసుకొని ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, బట్ ఇప్పుడు సినిమాలో మేము పార్టీ లైఫ్ కాదు మాది అది అంటుంది. ఏమో నేను క్యాష్ నోకి పోలేదు. ఇంకొక స్టేట్మెంట్ ఏమంది, మా నాన్నకి గోల్డెన్ కార్డు ఉంది, నేను క్యాష్ నోకి పోతాం ఆడతాం అనేది. అన్ని అలవాట్లు ఉన్నాయి, ఉండని. మీరు బజార్లోకి వచ్చి ఒకరిని బ్లేమ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక ఆయన వచ్చేసి విజయ్ గారు అండి, ఈమె నేను చూసాను పబ్లిక్ ప్లాట్ఫామ్లో తాగుతుంది, ఒక్క బాటిల్ ఎత్తుతుంది ఆమె అని చెప్పినప్పుడు చూడుకోకుండా అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్తారండి? ఇప్పుడు నేనైతే చెప్పలేదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఆయన ఎన్ని బూతులు తిట్టింది తెలుసా? ఓకే, ఆయన ఎన్ని బూతులు తిట్టింది. ఎవరండి అసలు విజయ్ ఎవరు? ఆయన ఇది ఇంటర్వ్యూ చేస్తారు, ఆయన ఏదో నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తారు, నాకు ఎగ్జాక్ట్ గా ఆయన ఇది నాకు గుర్తులేదు అని చెప్పి. ఆమె దాంట్లో పెట్టిన దాంట్లో విజయ్ గారు అని మెన్షన్ చేస్తుందంటే అప్పుడు చూస్తాను ఆ సార్ వీడియో చూస్తే ఆయన అన్నాడు, లేదమ్మా నేను గోవాలో చూసాను, ఏమైనా క్యాష్నోలో చూసాను, నేను అందరు అక్కడ మాట్లాడుతున్నారు, ఫుల్ బాటిల్ ఎత్తింది నేను చూసాను అంటే మీకు సాక్ష్యం ఏమంటే నేనే సాక్ష్యం, నేనే లైవ్ సాక్ష్యం, నేను చూసాను అన్నాడు. ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆయన చూసాను అని చెప్తే ఆయన బండ బుద్ధులు తిడుతుంది ఈవిడ. బట్ ఈమె అలిగేషన్ చేస్తుంది, అందరి మీద అలిగేషన్ చేస్తుంది, బట్ దాన్ని మనం అంతా వినాలా, చెవులు కళ్ళు మూసుకొని వినాలంట. ఆవిడని ఒక్కరు ఏమనకూడదంట. ఆవిడ క్యారెక్టర్ గురించి ఎవరన్నా మాట్లాడారండి? ఎవరైనా మాట్లాడారా? శేఖర్ భాష మాట్లాడలే, ధర్మ మాట్లాడలే, వాళ్ళ కాకానికి బాబు గారు మాట్లాడలే. ఎవరి గురించి మాట్లాడామని? ఒక్క ఫోటో చూపించండి అబ్బాయి. ఒక ఫోటో చూపించినప్పుడు జనాలు అర్థం చేసుకున్నారు. మీ ఇంట్లో వచ్చి అంత చనువు ఎందుకు ఉంటది? ఆ అబ్బాయి ప్లేట్లో ఎందుకు తిన్నావు, నువ్వెందుకు పోయినావు? వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటున్నాడు అయ్యప్ప. బర్త్డే అప్పుడు ఫంక్షన్ లో పార్టీలో, అది కూడా ఎక్కడ పార్టీ మొగుడు లేడు కానీ ఎవరు అయ్యప్పతో ఆడుకుంటున్నాడు కొడుకు. ఆ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది ఈ అమ్మ. ఎవరిని చూడమని పెట్టింది అమ్మ? మొగుడిని చూడమని. చూడరా నీ కొడుకు ఎవరెవరితో ఆడుకుంటున్నాడో, నీ ప్లేట్లో ఎవరెవరు వచ్చి తింటున్నారో చూడరా అంటే, నీ ప్లేట్లో తింటే నీ ప్లేస్ ఇంకొకరు రీప్లేస్ చేసినారనే కదా అర్థం. నాకైతే అదే అర్థమైంది, మన జనాలకి ఏమర్థమైందో నాకు తెలియదు. మొగుడు ప్లేట్లో ఇంకొక మొగుడు తింటున్నాడు, మొగుడు కొడుకుతో ఇంకొక కొడుకు ఆడుకుంటున్నాడు అని ఆ 2 ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెడితే నీ ప్లేస్ ని మూర్తి రీప్లేస్ చేస్తాడనే నాకు అర్థమైంది. ఇంకా వేరే జనాలకి ఏమర్థమైందో నాకు తెలియదు, నాకు అర్థమైంది నేను చెప్తున్నా. అవి 2 ఎవరు? గౌతమి, మన మూర్తి కూడా పెట్టుకున్నాడు.
ఇది ఇంకా ఫన్నీ. అక్కడ పోయి రీల్స్ చేస్తున్నాడు అప్ప. కొంతమంది అన్నారు అక్కడ మొగోళ్ళు కూడా ఉన్నారు కదా అని అంటే నేను కూడా అన్నా. అంత అక్కడ అప్ప ఏదో బెడ్రూమ్ లో ఉన్నాడు, ఆయమ్మ రొమాన్స్ చేసుకుంటాం అని చెప్పలే. వాళ్ళ ఇంట్లో ధర్మా ప్లేట్ లో అప్ప తీసుకొని అంత చనువుగా కూర్చొని రీల్స్ చేసుకుంటున్నాడు అన్నాం మేము. ఇప్పుడు ఈ అమ్మ కాండం గురించి మాట్లాడింది ఎవరు? గౌతమినే. మూర్తి సారు అంటది, మూర్తి నాయన అంటది. మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చింది, చంద్రముఖి గారు. ఆవిడది ఏమంటే పాపం ఆ రోజు గొజ్జా వాళ్ళు అని తిట్టారు. ఆవిడకి కూడా నేను చెప్తా కొన్ని విషయాలు. గొజ్జా వాళ్ళు అని తిట్టారు. అదే స్టేట్మెంట్తో శేఖర్ భాష గారు అంట ఆవిడకి వీడియో పెట్టారంట. ఆవిడకి ఫ్రెండ్ అంట ఆయన. పెట్టారంట ఏమంటే, చూడమ్మా మీ కమ్యూనిటీని తిడుతుంది ఇలా, మీరేమన్నా మాట్లాడతారా, స్పందిస్తారా దీని గురించి అన్నట్లు ఆయన ఏదో అమ్మ అనే పెట్టి వీడియో పెట్టాడంట. దానికి ఆవిడ రియాక్షన్ ఏమి అని అంటే సరేలే అని ఆవిడ మీడియాకి వచ్చి, ఈవిడతో ఏం మాట్లాడాల, ఆవిడ మీడియాకి వచ్చి లేదండి మేము కాదు గొజ్జా వాళ్ళు మమ్మల్ని అన్నారు, మాకు వేరే పేరుతో పిలుస్తారు, మాకు అవసరం లేదండి ఆ టాపిక్, నేను మాట్లాడినంటే ఒక అయిపోయేది కదా. ఈవిడ మీడియాకి వచ్చి ఈవిడ మాట్లాడుతుంది ఏమని, ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడింది తెలుసా. ఇప్పుడు వీడికి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ బెయిన్ దొబ్బింది అంటున్నా నేను. ఎందుకంటే లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. మమ్మల్ని అన్నారు గొజ్జా అని పిలిస్తే మేము రియాక్ట్ అవ్వమంటుంది. మమ్మల్ని కాదు, మమ్మల్ని గొజ్జా అన్నారు, మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ అంటారు, లేదంటే ఇట్లా అంటారు అని చెప్తున్నాం. మళ్ళీ మేము గొజ్జా వాళ్ళంటే షర్మిలా అని పోయేసి నేను ఈ మాట మీరు మాట్లాడొద్దండి అంటది. మళ్ళీ దీని మీద నేను కేసులు పెడతాను అంటది, దీని మీద పోయి నేను ధర్నాలు చేస్తాను అంటది. శేఖర్ భాష అని తిడితే శేఖర్ భాష మాకెందుకు చెప్పాలా అంటది. ఇవన్నీ ఏంది? మళ్ళా మూర్తి అన్నయ్య అంటది, గౌతమి అక్క అంటది. ఈ అమ్మ గౌతమి వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళంట. ఈ అమ్మకి అవ్వచ్చు, బట్ వాళ్ళ మధ్యలో కాదు కదా అంటున్నా నేను అనే పాయింట్. ఇప్పుడు ఆమె ఇచ్చిన దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరికి గౌతమికి మూర్తికి లింక్ ఉందని ఎవరన్నా మీడియా వాళ్ళు చెప్పారా? ఎవరు చెప్పాలా? ఆయన మీరు ఆ వీడియో చూస్తారా లేదంటే ఎంత అగ్రెసివ్గా అసలు ఒక సభలా అన్యాయం చేస్తున్నారు, చంపుతున్నారు. ఎవరు మాట్లాడతారు అన్నట్లు? ఎవరు? ఆయన ఎప్పుడైనా అలాంటి రియాక్షన్ అయితే నేనైతే చూడలేదబ్బా. సరే ఆడవాళ్ళకి సపోర్ట్ చేశాడంట ఫ్యూచర్లో ఏమో నాకు తెలిసి. ఇద్దరు ఆడవాళ్ళు, నేను శ్రీరెడ్డి విషయంలో కూడా ఉన్నాలేండి అప్పుడు. నాకు శ్రీరెడ్డి విషయం, ఆమె శ్రీరెడ్డి అప్పుడు బట్టలు ఇప్పడానికి కూడా మెయిన్ కారణం మూర్తినే.